హే ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ నో నా వాళ్ళందరూ నా ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బిఫోర్ థాట్ ప్రీ వెడ్డింగ్ షూట్ బిహైండ్ ది సీన్స్ నేను ఈ వీడియోలో మీకోసం చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము ప్రీ వెడ్డింగ్ షూట్‌కి లాస్ట్ మంత్ ఫిబ్రవరి 6థ్ రోజు వెళ్ళాము. ఇది టోటల్‌గా 3 డేస్ ట్రిప్ షూట్ కోసము. సో, మంచిర్యాలలో అందరం ఒక దగ్గర మీట్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యే వరకు ఆఫ్టర్‌నూన్ 3:30 అయింది. సో, వయా కరీంనగర్ వెళ్ళామనమాట. మా షూట్ లొకేషన్ వచ్చేసి ఫస్ట్ డే అచ్యుతాపురం అనే విలేజ్. ఈ విలేజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో అనకాపల్లి డిస్ట్రిక్ట్‌లో ఉంది. సో, ఇక్కడికి ఎందుకు వెళ్ళామో మీరు ఫ్యూ మినిట్స్‌లో చూడబోతున్నారు. సో, అది చలికాలం గదా! లాస్ట్ మంత్ చాలా చల్లగా ఉండే. సో, మార్నింగ్ అంతా ఇట్లా రోడ్ మొత్తం ఫాగ్‌తో నిండిపోయి ఉండే. అసలు మనకు ముందు ఏమొస్తుంది గూడా తెలవనంత ఫాగ్ ఉండే. సో, ఇట్లా చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సొచ్చింది. సో, 4:30 బిఫోరే రీచ్ అయ్యాము. హోటల్‌కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని మా షూట్ లొకేషన్‌కి వెళ్ళేసరికి ఆఫ్టర్‌నూన్ 12 అయింది. మార్నింగ్ ఎంత చల్లగా ఉందో ఆఫ్టర్‌నూన్ అంతకంటే దారుణంగా ఎండ ఉండే అనమాట. ఇది కొండకర్ల ఆవా లేక్ అంటారు. ఇది అచ్యుతాపురం నుంచి ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. గూగుల్‌లో మీరు చూసినా దొరుకుతది. ఇక్కడ చాలా షూట్స్ జరుగుతూనే ఉంటాయి. సో, ఇది కొండకర్ల ఆవానే లేక్. యాక్చువల్లీ ఈ లేక్ అంతా లోటస్ ఫ్లవర్స్‌తో నిండి ఉండాలి. బట్ సీజన్ కాదనుకుంటా. ఒక్క లోటస్ ఫ్లవర్ గూడా కనిపియలేదు. సో, మేము బయట బోట్స్ తీసుకొని మనకు సెపరేట్ బోట్స్ ఉంటాయి. అవి తీసుకొని ఇంక షూట్ కోసం లోపటికి వెళ్ళాం. చాలా ఎండగా ఉండే. మా ఫేసెస్ చూస్తేనే తెలుస్తుంది. మొత్తం కొంచెం వేసుకున్న ఫౌండేషన్ అంతా కేకి కేకి అయిపోయింది ఆ ఎండకి. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. లోటస్ ఫ్లవర్స్ లేకుండే గానీ చిన్న చిన్న వైట్‌గా ఏదో ఫ్లవర్స్ ఉన్నాయి. అవి ఏం ఫ్లవర్సో నాకు తెలీదు. సో, ఇక్కడ బయట ఒడ్డు నుంచి కొంచెం ఒక 300, 400 మీటర్స్ లోపలికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఈ లీవ్స్ ఏదైతే ఉందో అక్కడనమాట షూటింగ్. బాగా కనిపిస్తుంది కాబట్టి అక్కడికి వెళ్లారు. ఈ 2 బోట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి జాయింట్ బోట్స్ అండి. 2 కలిపి ఉన్నాయి. ఆ బోట్స్‌లో మేము చెరో వైపు కూర్చున్నాము నేను, అరవింద్. సో, అట్లా ఇద్దరం లోపలికి వెళ్ళిపోయాం. మా వెనకాల మా షూట్ టీమ్ ఏదైతే ఉందో ఫోటోగ్రాఫర్స్ టీమ్ మా వెనకాలొస్తున్నారు. ఈ బోట్స్‌ని నడపడానికి గూడా వేరే పర్సన్స్ ఉన్నారు. ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళు. సో, వాళ్ళతో పాటు మేమిద్దరం కలిసి ముందు బోట్‌లో, మా వెనకాల మా టీమ్ అయితే వస్తుంది. యాక్చువల్లీ అప్పటికి చాలా లేట్ అయింది. మార్నింగ్ 8:30కి బావుంటది. అప్పటి వరకు రండి అన్నారు. కానీ నిద్ర లేక మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి అంత టైం అయింది. ఆఫ్టర్‌నూన్ 12 అయింది. సో, ఎండ బీభత్సంగా ఉండి ఇంకా వేరే కపుల్స్ కూడా కనిపిస్తున్నారు చూడండి దూరంలో. అక్కడ రెగ్యులర్ బేసిస్‌లో షూట్ జరుగుతూ ఉంటదంట. ఇలా లేక్ లోపలికి వెళ్ళే వరకు ఆఫ్టర్‌నూన్ 12:30 అయింది. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. చూడండి మేమిద్దరం ఉన్నాము. మా వెనకాల ఆ బోట్‌ని నడిపే వ్యక్తి అనమాట. అంబ్రెల్లా పట్టుకొని కూర్చున్నాడు. సో, నాకు ఆ బోట్‌లో కదలడానికి కూడా చాలా భయమేసింది. అది ఎక్కి నిల్చోమన్నారు. ఇంకా అది ఎక్కడ బోర్లా పడుతుందో అని నాకు ఒకటే టెన్షన్. ఎందుకంటే కొంచెం కదిలినా కూడా బోట్ అంతా షేక్ అవుతుందనమాట. నాకైతే చాలా భయం వేసింది. బట్ ఇది ఫ్రెష్ వాటర్ లేక్ అంట. అండ్ లోతు గూడా జస్ట్ 10 ఫీటే ఉంటది. ఏం కంగారు పడకండి. పడ్డా గూడా 10 ఫీట్ లోతే కాబట్టి ఏం గాదని అన్నారు. బట్ మనమైతే 10 ఫీట్ ఉండం గదా! అందుకే భయమనమాట. ఎంతైనా లోపలికి వెళ్ళి ఇలాంటి ఫీట్స్ వేయడం అంటే అసలు చాలా భయం వేసింది నాకు. చూడండి కదులుతుంటే మొత్తం కదులుతుంది. నాకు అడుగు తీసి అడుగు వేయడానికి గూడా భయమేసింది చాలా. బట్ ఇంకా కావాల్సుకొని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిన ప్లేస్ కదా! తప్పదు ఇంకా. ఒక సైడేమో ఎండ, ఇంకో సైడ్ చాలా గాలొస్తుంది. ఏది కోఆపరేట్ చేయలే మాకు. బట్ షాట్స్ మాత్రం చాలా బాగొచ్చాయి. మీకదే యాక్చువల్ ప్రీ వెడ్డింగ్ వీడియో ఏదైతే ఉందో దాంట్లో మీరు చూస్తారు. నెక్స్ట్ 2 వీడియోస్ తర్వాత అదొస్తది. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేసేయండి ఈ వీడియో. సో, ఇట్లా మా షూట్ నడుస్తుంది. చాలా లెంథీ వీడియో ఉంది. బట్ మీకు బోర్ కొడుతదని అలా చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. అండ్ ఇవన్నీ నా మొబైల్‌లో షూట్ చేసిన వీడియోస్ అనమాట. చాలా డిస్టెన్స్ నుంచి తీశారు. సో, కొంచెం క్లారిటీ అటు ఇటుగా ఉంది. సో, ఇదనమాట. ఇలా షాట్స్ తీసుకున్నారు చాలానే. అండ్ డ్రోన్ షాట్స్ కూడా చాలా బాగా వచ్చుండే. వాటర్ గూడా మనకు చూస్తే ఇలా బ్లాక్ కనిపిస్తుంది గానీ ఫ్రెష్ వాటర్. మనకు లోపల దాకా ఏముందో గూడా కనిపించాయి. అంత క్లీన్‌గా ఉండే వాటర్. చూడండి మా ఫోటోగ్రాఫర్స్ ఎంత కష్టపడుతున్నారో. అండ్ ఈ బోట్ నడిపే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ ఎలా చెప్తే అలా తిప్పడం వాళ్ళ పని. అండ్ వాళ్ళు గూడా దాంట్లో ప్రో. అంటే ఆల్రెడీ వాళ్ళకి చాలా అలవాటు. రెగ్యులర్ షూట్స్ జరుగుతాయని చెప్పా గదా! సో,
సో, అట్లా ఎంతసేపు అంటే అంతసేపు ఎటువైపు తిప్పాలంటే అటువైపు తిప్పుతూ ఉండే అనమాట. ఆయన ఓపికకు మెచ్చుకోవాలసలు. అండ్ పేమెంట్ కూడా అలానే తీసుకున్నారు. ఎక్కువే తీసుకున్నారు. వాళ్ళ కష్టం గూడా ఉంది గాబట్టి. ఇట్లా మేము ఈ లేక్ వాటర్‌లోనే షూట్ ఆల్మోస్ట్ ఒక 2½ అవర్స్ చేశామండి. ఆ ఎండకు నేను మొత్తం టాన్ అయిపోయాను. ఒకటే హాఫ్ డేలో ఫుల్‌గా టాన్ అయిపోయాను. అంత ఎండుందనమాట. ఎంత సన్ స్క్రీన్ పెట్టుకొని ఎళ్ళినా ఎండ ఇలా స్ట్రెయిట్‌గా వస్తుంది గదా! చాలా అసలు ఇంకా వాటర్ బాటిల్స్ కూడా తీసుకొనెళ్ళాము. ఇక్కడ బోట్‌లో ఉన్నాయన్నమాట కింద. అవి తాగుతూ, పడుతూ, లేస్తూ కష్టపడి షూట్ ఒక 2½ అవర్స్ తర్వాత కంప్లీట్ చేశాము. ఆ పర్సన్ చూడండి తను రాకుండా తీయడానికి చాలా కష్టపడ్డారు ఫోటోగ్రాఫర్స్ గూడా. సో, లోపలికి 12:30కి వెళ్తే మేబీ 3 పీఎంకి షూట్ కంప్లీట్ అయింది. ఇంకా మేము రిటర్న్ వెళ్తున్నాము. ఇంకా మన ఫోన్‌లో కూడా షూట్ చేసుకోవాలి గదా! సో, వీడియోస్ అంటే రీల్స్, షార్ట్స్ పోస్ట్ చేయడానికి. అందుకోసం ఇవి తీసుకున్నాను. బట్ ఎక్కడా పెట్టలేదు నేను. సో, ఇంతకుముందు చెప్పా గదా! ఇది కొండకర్ల విలేజ్ అనమాట. ఈ లేక్ ఏదైతే ఉందో ఆ విలేజ్. నాకు వచ్చేటప్పుడు షూట్ చేయడానికి కుదరలేదు. సో, ఎళ్ళేటప్పుడు షూట్ చేస్తున్నాను. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే ఉన్నాయండి. చాలా కొబ్బరి చెట్లున్నాయి. మనకు కొబ్బరి బొండాలు అక్కడి నుంచే వస్తాయి గదా! ఆంధ్ర నుంచి. ఇప్పుడు తెలిసింది అక్కడ ఎన్నుంటాయో. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే ఉండే. ఈ కొండకర్ల విలేజ్ అంతా గూడా. అండ్ ఆంధ్రాలో ఏ ప్లేస్‌కి పోయినా మీకు ఖచ్చితంగా కొబ్బరి చెట్లయితే కనిపిస్తాయి. మంచిగా ఉండే పచ్చగా విలేజ్ అంతా. అండ్ చిన్న విలేజ్ ఇట్లా సింగిల్ రోడ్ ఉండే అనమాట. సో, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ హోటల్‌కి రిటర్న్ వెళ్ళి ఫాస్ట్‌గా రెడీ అయ్యి 1 అవర్‌లో రావాలని చెప్పారు. సో, మనం నెక్స్ట్ ఎళ్ళే లొకేషన్ సీతాపాలెం కేవ్ బీచ్ అనమాట. అక్కడికి మేము ఈవినింగ్ రీచ్ అయ్యే వరకు 4:50 అయింది. ఫాస్ట్‌గా వెళ్ళి లంచ్ చేసి రెడీ అయ్యి వచ్చే వరకు 4:50 అయింది. ఇంకా తొందర రావాలన్నా గూడా కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని మేకప్ అంతా తీసేసి వచ్చే వరకు టైం పట్టిందనమాట. ఇంకా ఫోటోగ్రాఫర్స్ బాధ ఏందంటే చీకటయిపోతే మనకు చలికాలం గదా! చీకటయిపోతే అసలు సరిగ్గా రావు ఫోటోస్. సరేలే ఇంకా వచ్చినంత షూట్ చేసుకుందాం అని జెప్పేసి ఎళ్ళాము. ఇది బీచ్‌కి వెళ్తుంటే దారి అనమాట. చాలా చిన్న దారి ఉండే. ఆ కారు గూడా పట్టనంత దారి. సో, ఇంకా దగ్గర దగ్గర రీచ్ అయిపోయాం. మాకు లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది ఇది చేపల చెరువంట. అక్కడ పెంచుతారు కదా అమ్మడానికి అది. సో, ఆల్రెడీ ఫోటోగ్రాఫర్స్ వెళ్ళి వెయిట్ చేస్తుండే. కార్‌ని కొంచెం బీచ్ దగ్గరికి తీసుకెళ్దామని ట్రై చేస్తే కింద మొత్తం ఇసుక వల్ల అసలు ఆహ్, కార్ అస్సలు మూవ్ అవ్వలేదు. సో, ఇంక అక్కడే ఆపేసి ఇంకా లోపలికి తప్పక నడుచుకుంటూ వెళ్ళాల్సొచ్చింది. అక్కడి నుంచి అంతే అంట వెళ్ళడము. బట్ ఈ కార్ పార్క్ చేసిన ప్లేస్ నుంచి లోపల బీచ్‌కి ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ ఉండే అనమాట. మేము 4:50కి రీచ్ అయితే బీచ్‌కి నడుచుకుంటూ వెళ్ళడానికి 5:20 అలా అయిందనమాట. అంత లోపలికుంది. అండ్ మనం నార్మల్ రోడ్‌లో నడవడం అయితే చాలా ఈజీ. బట్ ఇట్లా ఇసుకలో నడవడం అంటే అంత ఈజీ గాదు. సో, మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాల్సొచ్చింది. చాలా ఇసుకుండే బీచ్ దగ్గర గదా! అసలు నడవడం గూడా చాలా కష్టంగా అనిపిచ్చింది. ఇంకా నడుస్తూ వెళ్ళే వరకి ఇంకా చీకటి పడుతూ ఉండే అప్పటికే. ఒక 1 అవర్ స్పెండ్ చేశాం బీచ్ దగ్గర. అట్లా ఒక 1 అవర్‌లో ఎంత వీలైతే అన్ని షాట్స్ తీసుకున్నామనమాట. నేను బీచ్ ప్లేస్‌ని విజిట్ చేయడం ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైమ్ నేను లాస్ట్ ఇయర్ నా లాక్టేషన్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దానికోసం పాండిచ్చేరి వెళ్ళాను. ఫస్ట్ టైమ్ అప్పుడు నేను బీచ్ చూడడం చాలా హ్యాపీగా అనిపించింది బీచ్‌ని చూసి. ఎందుకంటే ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్. ఏం చేసినా కూడా రాదనమాట. అంత అనిపించింది. సో, సెకండ్ టైమ్ ఇది బీచ్‌కి రావడం నేను. చూసారా ఎంత దూరం నడిచినా గూడా ఇంకా రానే లేదు బీచ్. చాలా దూరం ఉన్నది. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ వాటర్ కనిపిస్తున్నాయి గదా! అది బీచ్‌కి బ్యాక్ వాటర్ అంట. అండ్ అక్కడ మీరు బోట్స్ కూడా చూస్తున్నారు చూడండి. ఇక్కడ బోటింగ్ అండ్ ఫిషింగ్ జరుగుతూ ఉంటది. వాటర్ లెవెల్ గూడా చాలా తక్కువనే ఉంటది. ఈ బీచ్‌కి వెళ్ళే దారిలో టైమ్ పాస్ థింగ్ ఏంటంటే 2 వైపులా చాలా మొక్కలుండే. ఈరోజు నేను కొన్ని కొత్త కొత్త మొక్కల్ని చూసాను. వాటి నేమ్స్ నాకు తెలీదు గానీ చాలా బావుండే. అండ్ వాటితో పాటు చాలా క్రీపర్స్‌ని జూసాను. అదే భూమి మీద పాకే తీగలాంటి మొక్కలుంటాయి గదా! అవి గూడా చాలా రకరకాలుండే. అండ్ వాటికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌తో ఫ్లవర్స్ గూడా ఉండే అనమాట. నేనైతే చాలా ఎంజాయ్ జేశాను ఇక్కడ నడవడాన్ని.
మా అరవింద్ బాబు చూడండి చేతిలో లగేజ్ పట్టుకొని నడవడానికి కష్టపడుతున్నాడు. నేనేమో ఇంకా మెల్లగా వెళ్తున్నాను. "ఇంకెంతసేపు నడుస్తావమ్మ తొందర రా" అంటే నేను గౌన్ వేసుకున్నాను. అది పట్టుకొని నడవడం నాకు కొంచెం కష్టంగా ఉండే. ఎంత పిలిచినా నేను ఎలా వెళ్ళాలో అలానే వెళ్తూ ఉండే. ఈ బీచ్ బ్యాక్ వాటర్ అని చెప్పా కదా! ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు అసలు వాటర్ లేకుండే. రిటర్న్ వస్తుంటే మాత్రం ఇదంతా ఫిల్ అయింది. ఎందుకంటే సీ లెవెల్ అనేది పెరుగుతది కదా నైట్ టైము. నైట్ టైమ్ మొత్తం పెరిగింది. అండ్ తినొచ్చేసి నా కజిన్. నాకొకరు తోడు ఉండాలి గదా! సో, అలా నా కజిన్‌ని తీసుకొనెళ్ళాననమాట. ఇంకా నడిచి అలసిపోయాము. మధ్య మధ్యలో వాటర్ తాగుతూ వెళ్తూ ఉండే. వెళ్ళడానికి 25 మినిట్సే పట్టింది. అంతే అనిపిచ్చింది. బట్ నడవడం మాత్రం ఇబ్బందిగా ఉండే. మొత్తం మట్టి గాబట్టి. సో, ఇవంతా గుబురుగా ఉన్న బుషెస్ మొత్తం ఉండే. బీచ్ ఒడ్డు వరకు ఉండే ఇవన్నీ. అండ్ పక్కకు ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ పక్క నుంచనమాట ఈ దారి. ఇదంతా కోస్టల్ ఏరియా గాబట్టి మొత్తం సముద్రమే ఉంటుంది దారి పొడుగున. బట్ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పేరుందనమాట ఈ బీచెస్‌కి. మేమొచ్చిన బీచ్ వచ్చేసి సీతాపాలెం బీచ్ అని చెప్పాను గదా! ఇంకా పక్కన పుడిమడక బీచ్ అని ఇలా డిఫరెంట్ నేమ్స్‌తో డిఫరెంట్ బీచెస్ ఉన్నాయన్నమాట. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. నా ఆనందానికి అసలు అవధులే లేవు. ప్రతి ఒక్కరు తమ లైఫ్‌లో ఈ బీచ్ ఎక్స్‌పీరియన్స్ అనేది తప్పకుండా పొందాలి. అసలు మాటల్లో ఎక్స్‌ప్లెయిన్ చేయనంత యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందిది. అండ్ మా పక్కనో తార్ కనిపిస్తుంది చూడండి. దాని స్టోరీ ఏంటంటే, ఇంక తార్ కొండలు, గుట్టలు ఈజీగా ఎక్కేస్తుంది గదా! ఆ కాన్ఫిడెన్స్ తోటి ఎవరో తార్‌ని సముద్రపు ఒడ్డుకు తీసుకొనొచ్చారు. పాపం వాళ్ళు గూడా ఫోటోషూట్‌కొచ్చారు. వచ్చేటప్పుడు బానే వచ్చారు. బట్ వెళ్ళడానికి ట్రై చేస్తుంటే ఆ తార్ అస్సలు ఎక్కడం లేదు. ఆ మట్టిలో మొత్తం కూరుకుపోయిందనమాట. ఎంత ట్రై చేసినా వెళ్ళలేదు. చాలా కష్టపడి వెళ్ళేసరికి వాళ్ళకి గూడా నైట్ 7 అయిందనమాట. ఇంకా మాకు కూడా చూడండి సన్‌సెట్ అవుతుంది. ఆల్‌మోస్ట్ 5:30 అవుతుంది టైము. ఓన్లీ 1 అవరే షూట్ చేసుకున్నాము. చీకటయిపోయింది అప్పట్లోపే. అండ్ మీరు కూడా ఈ సముద్రాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారని ఒరిజినల్ ఆడియోని అలానే ఉంచాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకే. ఇక్కడ లాక్ చేయండి ఇట్లా. హ్యాండ్ బట్టి. బట్ ఆ హ్యాండ్ ఒకటి. స్మైల్, స్మైల్, రెడీ, యాక్షన్, వాక్. లాక్కోండి. మీరు 2 హ్యాండ్స్ ఇట్లా పెట్టి క్లోజ్ అవ్వండి. పట్టుకోండి. ఇంకా మేము షూట్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ బయలుదేరేసరికి టైం నైట్ 7:40 అలా అయింది. సో, బీచ్ నుంచి బయటకొచ్చాక మనకు ఫస్ట్ ఈ విలేజ్ కనిపిస్తుంది. ఇక్కడ ఇండ్లు గూడా నాకు చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చాయి. ఇంకా ఎవరికైనా అంతే అనిపిస్తుంది గావచ్చు. కొత్త ప్లేస్‌కి వెళ్ళాక మనకది ఏది జూసినా కొత్తగానే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే చాలా భయమేసింది ఇక్కడ ఊరు దాటాక. ఎందుకంటే అసలు స్ట్రీట్ లైట్స్ లేవు. మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఉంది చుట్టుపక్కల. ఒక్క మనిషి గూడా కనిపించలే చూద్దామంటే. నాకైతే చాలా భయమేసుండే. ఎవరైనా సడెన్‌గా రోడ్ మీదకొస్తారేమో, ఆపుతారేమో అన్న ఫీలింగ్ ఒచ్చింది నాకు. అసలు చూడండి రోడ్ గూడా అస్సలు బాలేదు. లైట్స్ లేవు, రోడ్ బాలేదు. అసలు చాలా టెన్షన్ అనిపిచ్చింది. మేబీ దారి తప్పామేమో అని గూడా డౌటొచ్చింది. ఎందుకంటే వచ్చేటప్పుడు ఈ దారిలో రాలేదు మేము. ఇది కొత్తవే. ఇంకా వెళ్తూ ఉంటే ఒకరు కనిపిచ్చారు బైక్ మీద. ఇంకా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాము. అప్పుడు గానీ కొంచెం ధైర్యం రాలేదు. ఒకరు కనిపిచ్చారని. అసలు ఎటు వెళ్తున్నామో గూడా అస్సలు అర్థం అవ్వలేదు. రోడ్ ఎప్పుడొస్తుందా అని చూస్తూ ఉండే అనమాట. కనీసం గూగుల్ మ్యాప్స్ పెట్టుకుందామంటే గూడా అసలు సిగ్నల్ లేదిక్కడ. సో, మ్యాప్స్ పెట్టుకోవడానికి గూడా అసలు ఛాన్స్ లేకుండే. ఇంకా వెళ్తూ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు రోడొచ్చింది. అప్పుడు గానీ కొంచెం రిలాక్స్‌డ్‌గా అనిపించలేదు నాకు.
యాక్చువల్లీ నెక్స్ట్ డే మా షూట్ వచ్చేసి వైజాగ్ బీచ్‌లో ఉండే. ఎర్లీ మార్నింగ్ అక్కడికి బయలుదేరాలి. అచ్యుతాపురం నుంచి వైజాగ్ ఒక 1 అవర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. బట్ నా ప్లాన్ ఏముండే అంటే ఈ సీతాపాలెం బీచ్ ఇంత బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడ టైం చాలా తక్కువగా ఉండే. ఎక్కువ షాట్స్ తీసుకోలేదు. సో, ఇంకో బీచ్‌కి వెళ్ళడం ఎందుకు అండ్ అక్కడ చాలా క్రౌడ్ కూడా ఉంటుంది. సో, ఆ పబ్లిక్ వల్ల మనం తీసుకోలేము. నెక్స్ట్ డే కూడా ఇక్కడికే వచ్చి మళ్ళీ షాట్స్ తీసుకుందాం వేరే అవుట్‌ఫిట్‌లో అంటే మా టీమ్ అంతా ఓకే అంది. సో, నెక్స్ట్ డే షూట్ కూడా ఇక్కడే ఉండబోతుంది. అది మీరు నెక్స్ట్ వ్లాగ్‌లో చూడబోతున్నారు. సో, అప్పటి వరకు స్టే ట్యూన్డ్.